హాయ్ వియస్, నేను మీ రావిరాల నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ. ఈరోజు మనము కణ శ్వాసక్రియ గురించి నేర్చుకుందాం. కణ శ్వాసక్రియలో మొట్టమొదటి అంశమైనటువంటి గ్లైకాలసిస్ గురించి నేర్చుకుందాం. కణ శ్వాసక్రియలో సంక్లిష్టమైనటువంటి కర్బన పదార్థాల నుంచి శక్తి ఉత్పాదన జరుగుతుంది. అయితే జీర్ణక్రియ జరిగినప్పుడు మనకు జీర్ణక్రియలో అనేక అంత్య ఉత్పన్నకాలు ఏర్పడతాయి. వాటిలో ముఖ్యమైనవి గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్, అదేవిధంగా అమైనో ఆమ్లాలు, అదేవిధంగా గ్లిజరాల్, క్రొవ్వు ఆమ్లాలు. వీటిలో గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్లేమో పిండి పదార్థాల నుంచి ఏర్పడితే, అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నుంచి, అదేవిధంగా క్రొవ్వుల నుంచి మనకు గ్లిజరాల్, క్రొవ్వు ఆమ్లాలు ఏర్పడతాయి. ఇవి ఇలా ఏర్పడేటువంటి ఈ కర్బన అణువులు కణాలను చేరి కణ శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ కర్బన పదార్థాల్లో శక్తి రసాయన బంధాల రూపంలో నిక్షిప్తంగా ఉంటుంది. ఇవి శక్తిని రసాయన బంధాల రూపంలో నిక్షిప్తంగా ఉంచుకుంటాయి. ఈ బంధాలు ఎంజైమ్ల సమక్షంలో ఛేదించబడ్డప్పుడు, ఎప్పుడైతే ఎంజైమ్లు వీటిని బ్రేక్ చేస్తాయో అప్పుడు వీటిలో ఉండేటువంటి శక్తి మనకు ఉత్పత్తి అవుతుంది. అయితే శక్తి ఉత్పత్తి సమయంలో మనకు శక్తితో పాటు కార్బన్ డైఆక్సైడ్, నీరు వంటి ఉపోత్పన్నాలు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, నీరు వంటి ఉపోత్పన్నాలు కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది సాధారణంగా. ఇలా కణంలోకి ప్రవేశించిన పోషక పదార్థాలలోని రసాయన బంధాల రూపంలో ఉండే నిక్షిప్తంగా ఉండే శక్తిని విడుదల చేయడాన్ని మనము కణ శ్వాసక్రియగా చెప్పుకుంటాము. అయితే ఇలా కణ శ్వాసక్రియలో ఏర్పడ్డటువంటి శక్తి ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. అందుకే మైటోకాండ్రియాను మనము శక్తి కర్మాగారాలుగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో కొంత భాగాన్ని, ఇలా ఏర్పడ్డ ఏటీపీలో కొంత భాగాన్ని కణాలు సాధారణంగా తన జీవన ప్రక్రియల్లో ఉపయోగించుకోగా మిగిలిన భాగం ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. అయితే కణ శ్వాసక్రియని సాధారణంగా విచ్ఛిన్న క్రియ అంటారు. ఎందుకంటే కణ శ్వాసక్రియలో అదే మనకు శ్వాసక్రియ అయినా లేదా కణ శ్వాసక్రియ అయినా రెండు కూడా విచ్ఛిన్న క్రియలే. అదే కిరణజన్య సంయోగక్రియ ఏమో అది నిర్మాణాత్మక క్రియ అయితే ఇది విచ్ఛిన్న క్రియ. సో ఈ ప్రక్రియలో ఎందుకు విచ్ఛిన్న క్రియ అంటున్నామంటే, ఈ ప్రక్రియలో సంక్లిష్ట కర్బన అణువులు విడగొట్టబడి వాటిలో ఉండే శక్తి మనకు వినియోగించబడుతుంది జీవన చర్యలకు. అందుకే వీటిని విచ్ఛిన్న చర్యగా, సమర్థవంతమైనటువంటి విచ్ఛిన్న చర్యగా మనం పిలవడం జరుగుతుంది. ఇలా ఆక్సిజన్ సమక్షంలో కర్బన అణువుల్లోని బంధన శక్తి విడుదలై దేహానికి అవసరమైనటువంటి వివిధ కార్యకలాపాల కోసం ఉపయోగపడుతుంది. అయితే ఈ కణ శ్వాసక్రియని సంక్షిప్తంగా చూస్తే కణ శ్వాసక్రియలో మనకు 3 దశలు కనిపిస్తాయి. అందులో మొదటిది గ్లైకాలసిస్, రెండవది క్రెబ్స్ వలయము, మూడవది ఎలక్ట్రాన్ రవాణా. అందులో మొట్టమొదటి చూసినట్లయితే గ్లైకాలసిస్. ఇది కణ శ్వాసక్రియలోని మొదటి దశ. గ్లైకాలసిస్ కణ శ్వాసక్రియలో మొత్తం 3 దశల్లోకెల్లా 3 దశలు కనిపిస్తాయని చెప్పుకున్నాం కదా. ఇది ఫస్ట్ దశ, ఇది రెండవ దశ, ఇది మూడో దశ. మొత్తం 3 దశల్లోకెల్లా గ్లైకాలసిస్ అనేది మొదటి దశ. ఈ దశలో మనకు సాధారణంగా గ్లూకోజ్ అణువు వివిధ ఎంజైమ్ల చర్య వల్ల 2 పైరువిక ఆమ్ల అణువులుగా, గ్లూకోజ్ అణువు వివిధ ఎంజైమ్ల చర్య వల్ల 2 పైరువిక ఆమ్ల అణువులుగా విచ్ఛిన్నం చేయబడుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా కణం యొక్క జీవ ద్రవ్యంలో లేదా జీవ పదార్థంలో జరుగుతుంది. అయితే గ్లైకాలసిస్ అనేటువంటి ఈ ప్రక్రియ వాయు శ్వాసక్రియలోను, అదేవిధంగా అవాయు శ్వాసక్రియలో కూడా జరుగుతుంది. అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. అందుకే దీన్ని మౌలిక శ్వాసక్రియ అని కూడా అంటారు. అంటే వాయు శ్వాసక్రియలో ఉంటుంది, అవాయు శ్వాసక్రియలో ఉంటుంది. రెండిట్లో కూడా, అంటే ఇది ఆక్సిజన్తో సంబంధం లేకుండా జరిగేటువంటి ఈ ప్రక్రియ గ్లైకాలసిస్.
ఓకే, ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. ఈ ప్రక్రియలో గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది మూడు కార్బన్స్ కలిగినటువంటి 2 పైరువిక్ ఆమ్లాణువులుగా విచ్ఛిన్నం చేయబడుతుంది. ఇక రెండవది క్రెబ్స్ వలయం. పేరులో ఉన్నట్టుగా ఇది కణశ్వాసికలో రెండో దశ. ఈ దశలో గ్లైకాలసిస్లో నుంచి వచ్చినటువంటి పైరువిక్ ఆమ్లము విచ్ఛిన్నంకు లోనై ఆక్సీకరణానికి లోనై కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. అయితే మనకు క్రెబ్స్ వలయం జరగాలంటే ఆక్సిజన్ ఉండాలి, అందుకే ఇది ఆక్సీకరణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్రెబ్స్ వలయం మైటోకాండ్రియా, ఇది మైటోకాండ్రియా కదా, మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. ఈ ప్రక్రియలో కొంత శక్తి విడుదలవుతుంది. అదేవిధంగా కొన్ని NADHలు FADH2లు ఏర్పడతాయి. ఇవి ఎలక్ట్రాన్ రవాణా ద్వారా తిరిగి మళ్ళీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఫైనల్గా అయితే క్రెబ్స్ వలయం జరిగేటప్పుడు ఏర్పడేటువంటి ఉప ఉత్పన్నం కార్బన్ డైఆక్సైడ్. ఇంకా మూడవది ఎలక్ట్రాన్ రవాణా. ఇది మొత్తం కణశ్వాసికలో మూడవ దశ. ఈ దశలో NADH FAD క్రెబ్స్ వలయంలో ఏర్పడ్డ గ్లైకాలసిస్లో ఏర్పడ్డ NADH FADHలు ఎలక్ట్రాన్లను మైటోకాండ్రియా త్వచంలోని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థకు అందిస్తాయి. ఇలా ఒక్కొక్క అణువుకు వరుస క్రమంలో అందిస్తూ చివరికి ఆక్సిజన్ హైడ్రోజన్కి చేరి నీటి అణువు ఉత్పాదన జరుగుతుంది ఎలక్ట్రాన్ రవాణాలో. ప్రతి దశలో విడుదలయ్యేటువంటి స్వేచ్ఛా శక్తిని ఉపయోగించుకొని ATPగా మార్చబడుతుంది. సో కెమీ ఆస్మాసిస్ అనేటువంటి ప్రక్రియ ATP ఉత్పాదనకు దోహదం చేస్తుంది. ఇది ఈ ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటి ఈ దశ సాధారణంగా మైటోకాండ్రియా యొక్క క్రిస్టేల మీద జరుగుతుంది. క్రిస్టేలు ఇలా గ్లైకాలసిస్ కణద్రవ్యంలో, క్రెబ్స్ వలయం మైటోకాండ్రియా మాత్రికలో, ఎలక్ట్రాన్ రవాణా మైటోకాండ్రియా క్రిస్టేల మీద జరుగుతుంది. ఈరోజు మనం గ్లైకాలసిస్లో జరిగేటువంటి వివిధ ప్రక్రియల గురించి నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. గ్లైకాలసిస్ అంటే గ్లైకాలసిస్ అనేది ఒక గ్రీకు భాషకు సంబంధించినటువంటి పదము. అందులో గ్లైకిస్ అంటే తీయని, లైసిస్ అంటే విచ్ఛిన్నమని అర్థము. అంటే గ్లైకాలసిస్ అనే ఈ కణశ్వాసక్రియ దశలో గ్లూకోజ్ అణువు విచ్ఛిత్తి చెందుతుంది. గ్లైకాలసిస్ లోకి 6 కార్బన్స్ కలిగినటువంటి 6 కర్బన పరమాణువులు కలిగిన గ్లూకోజ్ అణువు ప్రవేశించి చివరికి 3 కర్బన పరమాణువులు కలిగినటువంటి 2 పైరువిక్ ఆమ్ల లేదా పైరువేట్గా విచ్ఛిన్నమవుతుంది, విడిపోతుంది. 2 పైరువిక్ ఆమ్ల అణువులు లేదా పైరువేట్ అణువులుగా విడిపోతుంది. అయితే గ్లైకాలసిస్ అనేటువంటి ఈ ప్రక్రియని 1940లో ఎమ్డన్ మరియు మేయర్హాఫ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వివరించారు. ఎమ్డన్ మరియు మేయర్హాఫ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అందుకే దీన్ని ఎమ్డన్ మరియు మేయర్హాఫ్ల పేరు మీదుగా దీన్ని EM అంటే అంటే ఇక్కడ ఎమ్డన్, M అంటే మేయర్హాఫ్ పాత్వే, EMP పదంగా చెప్తారు. EM పాత్వేగా చెప్పడం జరుగుతుంది. అయితే గ్లైకాలసిస్ మొత్తం కూడా ఈ చర్యా విధానాన్ని ఫ్లో చార్ట్ని పరిశీలించినప్పుడు గ్లైకాలసిస్లో మొత్తం 10 దశలు జరుగుతాయి, 10 చర్యలు జరుగుతాయి. అది కూడా 2 దశల్లో జరుగుతాయి. అందులో మొదటి దశ శక్తి పెట్టుబడి దశ, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. రెండవది శక్తి రాబడి దశ, ఎనర్జీ పే ఆఫ్ ఫేజ్. ఇందులో అంటే శక్తి పెట్టుబడి దశలో కణము 2 ATP అణువులను పెట్టుబడి పెడుతుంది, వినియోగిస్తుంది. అయితే శక్తి రాబడి దశలో కణము 4 ATP అణువులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీన్ని శక్తి ఉత్పాదన దశ అంటారు. అయితే శక్తి ఉత్పాదన దశలో ATPల ఉత్పత్తి అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ పద్ధతిలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ పదంలో గ్లూకోజ్ నుంచి 2 ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. అవి 2 NADలను NADHలుగా క్షేకరణం చేస్తాయి. ఇలా గ్లైకాలసిస్ అనేటువంటి ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకు 2 ATP అణువులు,
నికరంగా. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇదొక ఏటీపీ వినియోగించబడింది, కానీ టోటల్గా 4 ఏటీపీలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ 4 ఏర్పడ్డాయి. ఈ 4లోంచి ఈ 4లోంచి ఈ 2 తీసేస్తే 4 - 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. నికరంగా ఎన్ని ఏటీపీలు ఏర్పడుతున్నాయి? 2 ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక NADH, ఇక్కడ ఒక NAD, 2 NADHలు ఏర్పడతాయి. ఇలా గ్లైకాలిసిస్ అనేటువంటి ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తానికి నికరంగా 2 ఏటీపీలు, 2 NADHలు ఏర్పడతాయి. అయితే గ్లైకాలిసిస్లో 10 దశల్లో కూడా మొదటి 5 దశలు అంటే 1 to 5 దశలు శక్తి పెట్టుబడి దశలోను, మిగిలిన చివరి 5 దశలు శక్తి రాబడి దశలోను ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదటి దశ చూద్దాం, శక్తి పెట్టుబడి దశ. ఈ దశలో 5 చర్యలు జరుగుతాయి. ఈ దశలో 5 చర్యలు జరుగుతాయి. అందులో చూద్దాం 1 by 1. ఇది 1, 2, 3, 4, 5. ఇది 5వది. మొత్తం 5 చర్యలు. అంటే దీనికి పైన అంతా కూడా మనకు శక్తి పెట్టుబడి దశ. ఈ లైన్ కింద అంతా కూడా శక్తి రాబడి దశ. మొదటగా శక్తి పెట్టుబడి దశలోని 5 చర్యల గురించి చూద్దాం. అందులో మొట్టమొదటి చర్య గ్లూకోజ్ అణువు. 6 కార్బన్లు కలిగినటువంటి గ్లూకోజ్ అణువు ఫాస్ఫారిలేషన్ చెంది 6 కార్బన్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అణువు. ఇక్కడ గ్లూకోజ్ అణువు ఉంది కదా, ఇది 6 కార్బన్స్ని కలిగి ఉంటుంది. అది ఫాస్ఫారిలేషన్ చెంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చర్యకు ఒక ఎంజైమ్ అవసరము. ఆ ఎంజైమ్ పేరు హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ఈ చర్యను ఉత్తేజపరుస్తుంది. అయితే ఈ చర్య జరిగేటప్పుడు ఏటీపీలోంచి ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్కి బదిలీ అవుతుంది. అందువల్ల ఏటీపీ కాస్త ఏడీపీగా మారుతుంది. ఆ ఫాస్ఫేట్ను గ్రహించినటువంటి గ్లూకోజు మనకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అయితే మీకు వాటి చర్య అణు నిర్మాణాలు కూడా చూసినట్లయితే ఇది గ్లూకోజ్ అణువు 6 కార్బన్స్ కలిగి ఉంటుంది. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది 6th, 6 కార్బన్స్ ఉంటాయి కదా. ఇక్కడ దీన్ని మనం ఎందుకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటున్నామంటే ఫాస్ఫేట్ అణువు 6వ కార్బన్ వద్ద గ్లూకోజ్ కత్తుకుంటుంది. చూడండి, మీరు ఇక్కడ పిక్చర్లో గమనించినట్లయితే ఇది 6వ కార్బన్ కదా, ఒక నిమిషం, ఇది 6వ కార్బన్ కదా. సో ఈ 6వ కార్బన్కి ఫాస్ఫేట్ అతుకుతుంది, అందుకే దీన్ని మనం గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటున్నాం. ఇక్కడ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఏటీపీలోంచి వచ్చింది. ఏటీపీలోని ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్కి అందించబడుతుంది హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. ఫలితంగా గ్లూకోజ్ అణువు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అందువల్ల ఏటీపీ కాస్త ఏడీపీగా అడినోసిన్ డైఫాస్ఫేట్గా మారుతుంది. ఇది మొదటి చర్య మనకు గ్లైకాలసిస్లో. ఇక్కడ ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. ఇక రెండవ చర్యను చూసినట్లయితే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. మొదటి చర్యలో ఏర్పడ్డ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ సాదృశీకరణం చెంది ఐసోమరైజేషన్ చెంది ఎలా మారుతుంది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి చిన్న తేడా, హైడ్రోజన్ అణువు యొక్క అమరికలో తేడా. గ్లూకోజ్ అణువు ఒక ఆల్డిహైడ్ని కలిగినటువంటి హెక్సోజ్, అదే ఫ్రక్టోజ్ అణువు కీటో ప్రమేయ సమూహాన్ని కలిగినటువంటి హెక్సోజ్. కాబట్టి మన గ్లూకోజ్లోని ఒక హైడ్రోజన్ అణువు పునరమరిక చెందడం వల్ల అది ఫ్రక్టోజ్గా మారుతుంది. దీన్ని మనం ఐసోమరైజేషన్ లేదా సాదృశీకరణం అంటారు. ఈ సాదృశీకరణానికి తోడ్పడే ఎంజైమ్ ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్ అనే ఎంజైమ్. సో ఇక్కడ ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మొదటి చర్యలో ఏర్పడిన గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మనకి ఎలా మారుతుంది? సాదృశీకరణం చెంది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే మిగతా అంతా సేమ్, ఒక ఆల్డిహైడ్ సమూహం కాస్త కీటో సమూహంగా మారుతుంది, సాదృశీకరణం చెందుతుంది. ఈ చర్యకు ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్ ఎంజైమ్ అవసరము. ఇది రెండవ చర్య. ఇక మూడవ చర్యలో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ రెండవ చర్యలో ఏర్పడిన ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ను
ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ ఆర్ బిస్ఫాస్ఫేట్గా మారుస్తుంది. అంటే మనకు మొదటి చర్యలో అంటే రెండవ చర్యలో ఇంతకుముందు ఏముంది, 6వ కార్బన్ వద్ద ఫాస్ఫేట్ ఉంది. అంటే ఒక ఫాస్ఫేట్ ఉంది, అది కూడా ఎక్కడుంది, 6వ కార్బన్ వద్ద ఉంది. కానీ ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్కి వచ్చేస్తే మొదటి కార్బన్ వద్ద, ఇది మొదటి కార్బన్, ఇది 6వ కార్బన్ అనుకున్నాం కదా. సో మొదటి కార్బన్ వద్ద ఫాస్ఫేట్ ఉంటుంది, మొదటి కార్బన్ వద్ద 6వ కార్బన్ వద్ద కూడా ఫాస్ఫేట్ ఉంటుంది. సో 6వ కార్బన్ వద్ద ఉండే ఫాస్ఫేట్ ఏమో ఫస్ట్ చర్యలో యాడ్ అయింది, ఓకే, ఏటీపీ నుంచి. ఇప్పుడు మొదటి కార్బన్ వద్ద ఉండేటువంటి ఫాస్ఫేట్ ఈ చర్యలో ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ చర్యలో మనకు ఏటీపీ నుంచి ఏటీపీలో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్లోని ఒక ఫాస్ఫేట్ గ్రూపు ఈ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్కి అందుతుంది. ఫలితంగా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్గా మారుతుంది. ఫాస్ఫేట్ని కోల్పోవడం వల్ల ఏటీపీ కాస్త ఏడీపీగా మారుతుంది. ఏటీపీ కాస్త ఏడీపీగా మారుతుంది. ఇది మూడవ చర్య. ఇంకా నాలుగవ చర్యలో నెక్స్ట్ చర్య, నాలుగవ చర్య. ఆ చర్యలో మనకు మూడవ చర్యలో ఏర్పడ్డటువంటి ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్, ఇది ఫ్రక్టోజ్ కాబట్టి ఎన్ని కార్బన్స్ కలిగి ఉంటుంది, ఫ్రక్టోజ్ ఒక హెక్సోజ్ కాబట్టి 6 కార్బన్స్ కలిగి ఉంటుంది. సో ఇలా 6 కార్బన్స్ కలిగినటువంటి ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ ఇది ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ చర్యలో, ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఇది 2 ముక్కలైపోతుంది. 3 కార్బన్లు కలిగినటువంటి 3 కర్బన పరమాణువులు కలిగినటువంటి 2 చక్కెర అణువులుగా మారుతుంది. వాటిని మనం ఒకదాన్ని DHAP అంటారు, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, లేదా షార్ట్కట్లో DHAP అంటారు. రెండో దాన్ని G3P ఆర్ 3GP అంటారు, అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. అంటే మనకి ఇక్కడ ఏమైంది, 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి, ఒకటి ఫస్ట్ కార్బన్ వద్ద ఉంది, ఒకటి ఫస్ట్ కార్బన్ వద్ద, ఇంకోటి 6వ కార్బన్ వద్ద ఉంది. సో ఇదేమవుతుంది, ఇట్లా నిలువుగా చేయడం వల్ల ఒక ముక్కకి ఒక ఫాస్ఫేట్, ఇంకో ముక్కకి ఇంకో ఫాస్ఫేట్ వస్తుంది. అందులో ఒక ముక్కను ఏమన్నా మనం డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అంటున్నాం, అంటే ఫాస్ఫేట్ ఒకటి ఉంటుంది అందులో. అదేవిధంగా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటే అర్థం ఏంటి, దీంట్లో ఒక ఫాస్ఫేట్ ఉంటుంది, అది కూడా 3rd కార్బన్ వద్ద ఉంటుంది. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది, వాటి నిర్మాణం కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ యొక్క నిర్మాణం ఇది. దీంట్లో 3వ కార్బన్ వద్ద మనకు ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. అదేవిధంగా ఇది డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, దీంట్లో మనకు ఒక ఫాస్ఫేట్ ఉన్నది చూడండి ఇక్కడ, ఒక ఫాస్ఫేట్. కాబట్టి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ చర్యలో, 4వ చర్యలో ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ కాస్త 3 కర్బన పరమాణువులు కలిగినటువంటి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనే 2 చక్కెర అణువులుగా విడగొట్టబడుతుంది. ఇక 5వ చర్య, ఈ 4వ చర్యలో ఏర్పడ్డటువంటి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కానీ, 4వ చర్యలో ఏర్పడ్డ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కానీ, లేదా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కానీ, ఈ 2 కూడా సాధారణంగా సాదృశీకరణం కలిగినటువంటి చక్కెరలు. అంటే రెండింటి నిర్మాణం దాదాపు సేమ్ ఉంటుంది, తేడా ఏమీ ఉండదు. రెండింటి నిర్మాణం దాదాపు సేమ్గా ఉంటుంది, తేడా ఏమీ ఉండదు. ఈ రెండింటికి తేడా ఏంటి చూడండి, మీరు క్లియర్గా గమనిస్తే దీంట్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంది, దీంట్లో కీటో ప్రమేయ సమూహం ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, రెండింటికి తేడా చూడండి. ఇక్కడ మనకు ఇది సేమ్, ఈ కార్బన్ సేమ్ కదా, ఈ కార్బన్ మీద ఉన్న ప్రమేయ సమూహం సేమ్, దాంట్లో సేమ్. ఇది చూడండి, ఇది సేమ్. ఇక తేడా ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ మనకు C డబుల్ బాండ్ O ఒకటే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి CHO వచ్చింది, అంటే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం వచ్చింది. అందుకే దాన్ని మనం గ్లిజరాల్డిహైడ్ అంటున్నాం, దీనేమో ఎసిటోన్ కీటోన్ లాగా. సో C డబుల్ బాండ్ O వచ్చేసింది. అయితే ఇక్కడ ఉన్న H హైడ్రోజన్ అణువు దీనికి వెళ్ళడం వల్ల ఇదేమైంది, C డబుల్ బాండ్ O, ఇది CH2OH అయింది అన్నట్టు ఇట్లా. కాబట్టి మొత్తం టోటల్గా నిర్మాణం చూస్తే సేమ్ మనకు ఫ్రక్టోజ్ గ్లూకోజ్ లాగా సేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, కానీ జస్ట్ హైడ్రోజన్ అణువు యొక్క అమరికలో తేడా ఉంటుంది. అందుకే వీటిని ఐసోమర్స్ అంటాం, సాదృశీకరణాలుగా చెప్తారు. ఇవి
ఈ రెండు కూడా పరస్పరం తమ రూపాలని మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకోవడానికి వీటికి ఒక ఎంజైమ్ సహకరిస్తుంది, అదే ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్. సో 5వ చర్యలో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఈ రెండు కూడా పరస్పరం మార్చబడతాయి. కాకుంటే ఇక్కడ తేడా ఏంటంటే నెక్స్ట్ 5 దశలు జరగడానికి మనకు కావలసిన ముడి సరుకు ఎవరు అంటే ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. కాబట్టి 4వ చర్యలో 2 ఏర్పడ్డప్పటికీ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల మనకు డైహైడ్రాక్సీస్టోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 2 ఏర్పడుతున్నాయి కదా. 2 ఏర్పడ్డప్పటికీ తర్వాతి చర్యను కొనసాగించేది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే. కాబట్టి డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అణువులన్నీ కూడా మళ్ళీ ఎలా మారుతాయి? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతాయి. ఎవరి వల్ల? ఐసోమరేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల. కాబట్టి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే తర్వాతి చర్యకు అందించబడడం వల్ల డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లు ఐసోమరేజ్ చర్య వల్ల సాదృశీకరణం చెంది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది 5వ చర్య. సో ఇప్పటివరకు కూడా జరిగిన అన్ని కూడా శక్తి పెట్టుబడి దశలోని చర్యలు. అంటే ఈ దశలో ఏమవుతుంది? ఈ దశలో శక్తి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, శక్తి వినియోగించబడడం జరుగుతుంది. ఈ దశలో మొత్తం మనకు 2 ఏటీపీ అణువులు, ఒకటి మొదటి చర్యలో, రెండవది 3వ చర్యలో. ఈ 2 ఏటీపీ అణువులు వినియోగించబడతాయి సాధారణంగా మనకు శక్తి పెట్టుబడి దశ లేదా ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. ఇంకా 2వ దశ చూసినట్లయితే, 2వ దశ దాన్నే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా శక్తి రాబడి దశ. పేరులో ఉన్నట్టుగా శక్తి రాబడి దశ అంటే ఏంటి? శక్తి లభిస్తుంది, మనకు వస్తుంది. సో ఇది కూడా 5 చర్యలను కలిగి ఉంటుంది. ఈ దశలో మనకు శక్తి ఉత్పత్తి అవుతుంది. అందులో మొట్టమొదటి చూసినట్లయితే దాన్ని మనం ఇంతకుముందు శక్తి పెట్టుబడి దశలో 5 దశలు జరిగాయి కదా, కాబట్టి ఇక్కడ జరిగేదాన్ని 6వ చర్యగా చెప్తాము. సో ఇంతకుముందు చెప్పినట్టుగా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తర్వాతి చర్యకు అందించబడుతుందని చెప్పాను కదా. సో ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మనకి ఇక్కడ ఈ ఫ్లో చార్ట్లో చూస్తే మనం 2 ఈక్వేషన్స్ రాసుకుంటూ వెళ్ళాం, 2 చర్యల యొక్క ఫ్లో చార్ట్స్ రాసాం. ఎందుకంటే మనకు ఫస్ట్ శక్తి పెట్టుబడి దశలో 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఏర్పడతాయి కాబట్టి 2 ఫ్లో చార్ట్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా 2 రాయండి. సో ఇలా శక్తి పెట్టుబడి దశలో ఏర్పడేటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఆ తర్వాత ఒక ఎంజైమ్ సహాయంతో ఏంటిదంటే అది ట్రయోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. ఏంటిది? ట్రయోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. ఇక్కడ పేర్లో మీరు గమనించినట్లయితే, ఎంజైమ్ యొక్క పేర్లు గమనించినట్లయితే, ఇంతకుముందు మనకు కైనేజ్ అనే ఎంజైమ్స్ వచ్చాయి, హెక్సోకైనేజ్, ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. సో కైనేజ్ అనే ఎంజైమ్స్ వచ్చాయంటే ఏటీపీల వినియోగము లేదా ఏటీపీల ఉత్పత్తితో జరుగుతుంది. అదేవిధంగా డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఎన్ఏడిహెచ్ అంటే హైడ్రోజన్ని తొలగించడం ద్వారా ఎన్ఏడి+ని ఎన్ఏడిహెచ్గా మారుస్తుంది అని అర్థము. నెక్స్ట్ ఇక్కడ ట్రయోజ్ అంటే అర్థం ఏంటంటే ఇది అన్ని రకాల ట్రయోజ్ల మీద పనిచేస్తుంది. ట్రయోజ్ ఫాస్ఫేట్ల మీద అంటే 3 కార్బన్లు కలిగినటువంటి అన్ని రకాల ట్రయోజ్ల మీద పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనం ట్రయోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ అంటాము. సో ఇలా ట్రయోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏం జరుగుతుంది? కణద్రవ్యంలోని ఒక అకర్బన ఫాస్ఫేట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అకర్బన ఫాస్ఫేట్ ఏటీపీ నుంచి వచ్చింది కాదు, కణద్రవ్యంలో విడిగా ఉన్న ఫాస్ఫేట్ నుంచి. అందుకే మనం దీన్ని మనం ఎందుకు ఈ చర్యను మనం ఎందుకు శక్తి పెట్టుబడి దశలో రాయట్లేదు అంటే కారణం మనం కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉండేటువంటి ఫాస్ఫేట్ని తీసుకుంది, ఏటీపీ వినియోగం జరగలేదు ఇక్కడ. కాబట్టి కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉండే ఫాస్ఫేట్ని వినియోగించుకోవడం ద్వారా ఈ ట్రయోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? 3 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ని కాస్త 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్గా మారుస్తుంది. మనకు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో 3వ కార్బన్ వద్ద మాత్రమే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటే ఈ 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్లో మొదటి కార్బన్ వద్ద, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్, ఇది థర్డ్ కదా. సో మొదటి కార్బన్ వద్ద ఉంటుంది ఫాస్ఫేట్, 3వ కార్బన్ వద్ద కూడా ఉంటుంది. అందుకే దీన్ని మనం 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్గా చెప్తాం, 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్గా చెప్పడం జరుగుతుంది.
సో 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడుతుంది ట్రయోస్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల. ఇది జరగడంతో పాటు ఇంకొక మార్పు జరుగుతుంది, ఎలక్ట్రాన్లు కూడా తొలగించబడతాయి. అంటే ఇక్కడ మనకు ఆక్సీకరణ క్షయకరణ చర్య రెండూ జరుగుతాయి వరుసగా. మొదటి చర్యలో చక్కెర అణువు అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఎలక్ట్రాన్లను పోగొట్టుకొని ఆక్సీకరణం చెందుతుంది. ఈ విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు NAD+కి H+ అయాన్లకు కలుస్తాయి. ఫలితంగా NAD+H+లు NADHలుగా క్షయకరణం చెందుతాయి. ఇక రెండవ చర్యలో ఇంతకుముందు చెప్పినట్టుగా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్కు ఒక అకర్బన ఫాస్ఫేట్ అందుతుంది, జీవ పదార్థం నుంచి బదిలీ చేయబడుతుంది. ఫలితంగా అది ఫైనల్గా మనకు 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. ఇది శక్తి రాబడిలో మొదటి చర్య, టోటల్ గ్లైకాలిసిస్లో 6వ చర్య. ఇంకా నెక్స్ట్ దశలో 7వ చర్యలో, ఈ చర్యలో అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా మనకి ఇక్కడ ఫాస్ఫారిలేషన్ కూడా రెండు రకాలుగా జరుగుతుందండి. అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటే నేరుగా ఏటీపీలు ఏర్పడతాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేరుగా ఏటీపీలు ఏర్పడుతున్నాయి చూడండి, దాన్ని మనం అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు. అలా కాకుండా డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఎలక్ట్రాన్లు తొలగించబడి NADHలు ఏర్పడి, ఆ NADHలు ఎలక్ట్రాన్ రవాణాలో ప్రయాణించే సమయంలో ఎలక్ట్రాన్లు అందించినప్పుడు అట్లా ఏటీపీలు ఏర్పడుతుంది, దాన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటారు. సో మొత్తానికి శక్తి మనకు రెండు విధాలుగా ఏర్పడుతుంది, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ద్వారా అండ్ అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా. సో ఇక్కడ మనకు 6వ చర్యలో ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ద్వారా తర్వాత ఎలక్ట్రాన్ రవాణాలో ప్రవేశించడం శక్తి ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ 7వ చర్యలో 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్లోని మనకి ఇక్కడ ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయని చెప్పుకున్నాము. మొదటి కార్బన్ వద్ద ఒక ఫాస్ఫేట్ ఉంది, 3వ కార్బన్ వద్ద ఇంకో ఫాస్ఫేట్ ఉంది. సో ఇక్కడ ఈ 7వ చర్యలో ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏంటిది, ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి ఇక్కడ 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్లోని మొదటి కార్బన్ వద్ద 3వ కార్బన్ వద్ద ఉన్న ఫాస్ఫేట్లో మొదటి కార్బన్ వద్ద ఉన్న ఫాస్ఫేట్ ADPకి అందించబడుతుంది. మొదటి కార్బన్ వద్ద ఉన్న ఫాస్ఫేట్ ఎవరికి అందించబడుతుంది, ADPకి వెళ్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కార్బన్ వద్ద ఫాస్ఫేట్ ఉంది కదా, అది ADPకి వెళ్తుంది. ఫలితంగా ADP అకర్బన ఫాస్ఫేట్ రెండు కలిసి ఎలా మారుతాయి, ATPలుగా మారుతాయి. అట్లా మొత్తానికి 7వ చర్యలో ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల 1,3-బైఫాస్ఫోగ్లిజరేట్ నుంచి ఒక అకర్బన ఫాస్ఫేట్, అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండు అకర్బన ఫాస్ఫేట్లు రెండు ADPలకు అందించబడతాయి. రెండు ADPలకు అందించబడడం వల్ల అవి కాస్త రెండు ATPలుగా మారుతాయి. ఫలితంగా ఒక ఫాస్ఫేట్ని కోల్పోవడం వల్ల, ఎక్కడ కోల్పోయింది, మొదటి కార్బన్ వద్ద ఫాస్ఫేట్ని కోల్పోవడం వల్ల 1,3-బైఫాస్ఫో కాస్త జస్ట్ 3-ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. 3-ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది అంటే మూడవ కార్బన్ వద్ద ఫాస్ఫేట్ ఉంటుంది ఇక్కడ ఈ రసాయన పదార్థంలో. ఈ చర్య 7వ చర్య అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్కు మంచి ఉదాహరణ. ఇది ఒక ఉష్ణమోచక చర్య, అంటే ఈ చర్యలో ఉష్ణం కూడా మనకు ఏర్పడుతుంది. ఇక 8వ చర్య. సో ఈ 8వ చర్యలో 7వ చర్యలో ఏర్పడ్డటువంటి 3-ఫాస్ఫోగ్లిజరేట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 3-ఫాస్ఫోగ్లిజరేట్లో ఫాస్ఫేట్ ఎక్కడ ఉంటుంది, ఫాస్ఫేట్ 3వ కార్బన్ వద్ద ఉంటుంది కదా, 3వ కార్బన్ వద్ద ఇక్కడ గమనిస్తే 3వ కార్బన్ వద్ద ఉంటుంది కదా. సో ఆ 3వ కార్బన్ వద్ద ఉన్నటువంటి 3-ఫాస్ఫోగ్లిజరేట్లోని 3వ కార్బన్ వద్ద ఉన్నటువంటి ఫాస్ఫేట్ 2వ స్థానానికి మార్చబడుతుంది. మనకి ఎక్కడికి వెళ్తుంది, 2వ స్థానానికి మార్చబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే 3-ఫాస్ఫోగ్లిజరేట్లో ఫాస్ఫేట్ ఎక్కడ ఉంది, 3వ కార్బన్, అంటే ఇది ఫస్ట్ కార్బను, ఇది సెకండ్, ఇది థర్డ్ కదా, 3వ కార్బన్ వద్ద ఉంది. కానీ అదే దీనికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసింది, ఇది ఫస్ట్ కార్బను, ఇది సెకండ్ కార్బను, ఇది థర్డ్ కార్బన్, అంటే 2వ కార్బన్కి వచ్చేసింది. అంటే ఫాస్ఫేట్ గ్రూపు
ఫాస్ఫేట్ సమూహము 3వ స్థానం నుంచి 2వ స్థానానికి మార్చబడుతుంది. ఫలితంగా 3-ఫాస్ఫోగ్లిజరేట్ కాస్త 2-ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. ఈ చర్యను ఫాస్ఫోగ్లిజరోమ్యుటేజ్ అనేటువంటి ఎంజైమ్ జరుపుతుంది. అంటే ఈ ఎంజైమ్ సమక్షంలో 3-ఫాస్ఫోగ్లిజరేట్లోని 3వ కార్బన్ వద్ద ఉన్నటువంటి ఫాస్ఫేట్ సమూహము 2వ కార్బన్కు మారుతుంది. అందుకే ఫలితంగా 3-ఫాస్ఫోగ్లిజరేట్ కాస్త 2-ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. ఇది 8వ చర్య. ఇంకా 9వ చర్యలో సో 8వ చర్యలో ఏర్పడినటువంటి 2-ఫాస్ఫోగ్లిజరేటు ఈనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏంటది? ఈనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోఈనాల్ పైరువేట్, దాన్ని షార్ట్కట్లో పిఈపి అంటారు. ఫాస్ఫోఈనాల్ పైరువేట్ లేదా పిఈపి అంటారు. ఆ ఫాస్ఫోఈనాల్ పైరువేట్గా మారుతుంది. సో ఆ మారే సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నీటి అణువు కోల్పోతుంది. ఎలానో చూద్దాం. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది కదా 2-ఫాస్ఫోగ్లిజరేటు, ఇది 2-ఫాస్ఫోగ్లిజరేటు అండ్ ఇదేమో మనకు ఫాస్ఫోఈనాల్ పైరువేట్. ఇక్కడ రెండింటికి తేడా చూడండి. ఇక్కడ ఉన్న OH, ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఈ రెండు కలిసి OH - H+ రెండు కూడా నీటి అణువుగా బయటికి వెళ్ళిపోతాయి. ఇలా నీటి అణువుగా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈ రెండింటి మధ్య మీరు ఇక్కడ గమనిస్తే దీనికి అంటే సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య ఫస్ట్ 2-ఫాస్ఫోగ్లిజరేట్లో ఏముంది? జస్ట్ ఒక బంధమే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 బంధాలు ఉన్నాయి. అంటే 2-ఫాస్ఫోఈనాల్ పైరువేట్లో ఈనోలేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఒక నీటి అణువు కోల్పోతుంది. ఫలితంగా ఆ స్థానంలో ఒక ద్వంద్వ బంధం, డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఇది ఫాస్ఫోఈనాల్ పైరువేట్ లేదా 9వ చర్య ఏర్పడడం. ఇక లాస్ట్ చివరిది 10వ చర్య, ఆఖరు చర్య. సో ఆ చర్యలో ఫాస్ఫోఈనాల్ పైరువేట్ నుంచి ఫాస్ఫోఈనాల్ పైరువేట్ లేదా పిఈపి నుంచి మనకి ఏం ఏర్పడుతుంది? పైరువిక్ ఆమ్లం లేదా పైరువేట్ ఏర్పడుతుంది. అంటే మొత్తానికి ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూపు పోతుంది అన్నట్టు. సో పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇది చివరి చర్య. ఈ చర్యకు పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ అవసరము. సో పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకు ఫాస్ఫోఈనాల్ పైరువేట్ కాస్త ఎలా మారుతుంది? పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యలో కూడా అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా 2 ATP అణువులు ఏర్పడతాయి. 2 ATP అణువులు ఉత్పత్తి అవుతాయి. ఇది కూడా అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్కు ఒక 2వ ఉదాహరణ. అంటే ఇలా మొత్తానికి గ్లైకాలసిస్ అనేటువంటి ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకు నికరంగా అంటే మీరు ఇక్కడ టోటల్ ఈక్వేషన్ చూడండి, క్లియర్గా చూడండి. సో మనకు శక్తి పెట్టుబడి దశలో 2 ATPలు వినియోగించబడ్డాయి. అదే శక్తి రాబడి దశలో 4 ATPలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ ఇది మీరు గమనిస్తే ఇది ఒకటి, సో 1 2 3 4 ఏర్పడ్డాయి. వినియోగించబడ్డవి 2 1 2. సో 4లోంచి 2 తీసేస్తే అంటే మొత్తం ఏర్పడ్డ దాంట్లోంచి వినియోగించబడ్డవి తీసేస్తే టోటల్గా నికరంగా 2 ATPలు ఉంటాయి. సో 2 ATPలు నికరంగా ఏర్పడతాయి. అయితే ఒక్కొక్క ATP అణువు ఏర్పడడానికి ATP అణువు 12 కిలోకాలరీల శక్తిని ఏర్పరుస్తుంది. 12 కిలోకాలరీల శక్తిని ఏర్పరుస్తుంది. అంటే గ్లైకాలసిస్లో 2 ATPలు ఏర్పడుతున్నాయి కాబట్టి టోటల్గా గ్లైకాలసిస్లో 24 కిలోకాలరీల శక్తి ATP రూపంలోకి మార్చబడుతుంది. అయితే 1 గ్రామ్ గ్లూకోజ్ ఆక్సీకరణం చెందితే టోటల్గా మనకు 686 కిలోకాలరీస్ వస్తున్నాయి కదా. అంటే 686లో 24 కిలోకాలరీస్ అంటే జస్ట్ 3.5% మాత్రమే, అంటే 3.5% శక్తి మాత్రమే
ఏటీపీ రూపంలో కణానికి గ్లైకాలసిస్ ద్వారా అందుతుంది. అంటే మిగతా శక్తి అంతా పొందాలి అంటే ఖచ్చితంగా గ్లైకాలసిస్లో ఏర్పడ్డ పైరువిక్ ఆమ్లం క్రెబ్స్ వలయంలోకి ఎలక్ట్రాన్ రవాణాలోకి ప్రవేశిస్తే తప్ప మొత్తం 686 కిలోకేలరీల శక్తి మనకు లభించదు. సో అదర్శ స్థాయి ఫాస్ఫోరిలేషన్ ద్వారా 4 ఏటీపీ అణువులు ఏర్పడితే అందులో 2 వినియోగించబడ్డాయి కాబట్టి నికరంగా గ్లైకాలసిస్లో 2 ఏటీపీ అణువులు ఏర్పడతాయి. అదేవిధంగా మన గ్లైకాలసిస్లో 2 NADHలు ఏర్పడతాయి. ఈ NADHలోని ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో రవాణా చెందినప్పుడు ఒక NADH నుంచి మనకు 3 ఏటీపీలు ఏర్పడతాయి. అలా టోటల్గా 3 ఈ 3 6 ఈ 4 10. ఆ 10 ఏటీపీలో 2 వినియోగించబడ్డాయి కాబట్టి టోటల్గా 8 ఏటీపీ అణువులు ఏర్పడతాయి ఒక గ్లైకాలసిస్లో. సో మొత్తానికైతే క్లుప్తంగా చూస్తే గ్లైకాలసిస్ అనే ప్రక్రియ 10 దశల్లో జరుగుతుంది, 10 చర్యల్లో జరుగుతుంది. అందులో గ్లూకోజ్ అణువు 6 కార్బన్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అణువు 3 కర్బన పరమాణువులు కలిగిన 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా కణద్రవ్యంలోనే, కణం యొక్క కణద్రవ్యంలోనే జరుగుతుంది. సో నెక్స్ట్ క్రెబ్స్ వలయం నెక్స్ట్ వీడియో క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.